జగన్ మన గుర్తు మన అభ్యర్థి ఎన్ని రోజులు ఉంది మనకు పోలింగ్ టైం 9 రోజులే 9 రోజులు పెద్దయినా 9 రోజుల సమయం ఉంది సౌండ్ పెంచండి 9 రోజుల సమయం ఉంది 13వ తారీఖు పోలింగ్ ఉంది మనందరము కూడా 9 రోజుల పాటు పెద్ద ఎత్తున కష్టపడి పనిచేయాలి ఈ గుద్దెల్ల గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి 4వ తారీఖు ముందే వచ్చిందనే విధంగా మీరు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ప్రత్యేకంగా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా 58 నెలల పాటు జగనన్న మన కోసం పనిచేశాడు మన ఇంటికి డబ్బులు పంపించాడు మన కుటుంబాలను చూసుకున్నాడు గ్రామాల్లో సచివాలయాలు పెట్టాడు నాడు నేడు స్కూల్స్ మెరుగుపరిచాడు రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టేసి మన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా మన కుటుంబానికి ఉపయోగపడేలా చేశాడు లక్షల రూపాయలు మన ఇళ్లకు పంపించాడు మనం ఒక 20,000 30,000 ఏమన్నా అప్పు తీసుకోవాలంటే రకరకాల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కరోజు ఓటేసినందుకు 58 నెలల పాటు మన ఇంటికి డబ్బులు పంపించాడు మనం ఏ ఒక్కరి దగ్గర చేయి చాచి అడగకుండా వాలంటీర్లను పెట్టి ప్రతి గడపకు పంపించి ప్రతి తలుపు తట్టి మన చేతికి ఇచ్చాడు అనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా అందుకోసం మనం 9 రోజుల పాటు మనం కష్టపడి పనిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి 13వ తారీఖు ఫ్యాన్ బటన్ పైన బలంగా నొక్కి ఇక రంగయ్యను గెలిపించుకొని జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే 60 నెలల పాటు మన ఇంటికి సంక్షేమం వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం మనందరము మీరు సిద్ధమా ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మేనిఫెస్టోలు ప్రకటిస్తాయి తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు పట్టించుకునే పాపాన పోలే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో 99% అమలు చేసి ఇప్పుడు మన కుటుంబ ఖర్చులు పెరిగాయి కాబట్టి మరీ కొంచెం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచి మన ఇళ్లకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు అనేది ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా అందుకోసం మన కుటుంబం మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నా అందుకు మనం ప్రతి గడపకి వెళ్ళాలి ప్రతి తలుపు తట్టాలి ప్రతి ఒక్కరిని కలవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలును తెలియచెప్పి మన ఫ్యాన్ గుర్తు ఓటేసే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా ఇంకా కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికి వస్తే రంగయ్యన్న మన వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు మనకు మంచి మనిషిని పంపించాడు 20 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు తర్వాత 5 సంవత్సరాలు జగనన్న పిలుపు మేరకు ఎంపీగా ఎక్కడ మచ్చ లేకుండా పనిచేశాడు మరో 5 సంవత్సరాలు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మనకు పని చేయబోతున్నాడు మనం పెద్ద ఎత్తున రంగయ్యను ఆశీర్వదించాలని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా రంగయ్యకు తోడుగా నేను కూడా ఆ పార్టీని వదిలిపెట్టి పార్టీలోకి వచ్చి జగనన్న ఆహ్వానం మీద రంగయ్యతో కలిసి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి వచ్చాను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం మనందరము కలిసి కష్టపడి 9 రోజుల పాటు పనిచేయాల్సిన అవసరం ఉంది అనే సందర్భంగా తెలియజేస్తున్నా మేము అవినీతి చేసేది మాకు చేత కాదు అబద్ధాలు చెప్పేది చేత కాదు మోసం చేసేది చేత కాదు డబ్బులు తీసుకోవడం మాకు చేత కాదు మేము కష్టపడి పని చేస్తాం జగనన్న నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం మీ కుటుంబ సభ్యులుగా ఉంటాం మీ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా పని చేస్తాం మీ కుటుంబాన్ని బలోపేతం చేస్తాం మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా మేము పనిచేసే అవకాశం మాకు ఇవ్వాలి రంగయ్యకి ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా అవతల వైపు నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవతల వైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు
ఎవరు? డేరా బాబునేం కొత్తగానేం రాలే. 6 సంవత్సరాల కిందటే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చాడు. కాలువలకు నీళ్లు ఇస్తానని చెప్పి టెండర్ వేసుకున్నాడు. రైతులు నమ్మించాడు. అక్కడక్కడ రైతుల భూముల్లో తవ్వాడు, బిల్లు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. రైతుల భూములకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అనేది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. అందుకోసం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 840 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు ఇచ్చి, కాలువ పనులకు డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వమని చెప్తే ఈయన కాలువలు తవ్వకోకుండా రైతుల నోట్లో మట్టి కొట్టాడనేది సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. దాని ఫలితము 13-14 గన్నులకు స్ప్రింక్లర్లు తోటలలో 4-5 గన్నులు